ఏలూరు జిల్లా కల్దిండి మండలం కల్దిండి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పార్వతీ సమేత పాతాళభోగేశ్వర స్వామివారి దేవస్థానం. ఇది కల్దిండి గ్రామానికి సుమారు కిలోమీటర్న్నర దూరంలో 25 ఎకరాల సువిశాలమైనటువంటి క్షేత్రం కలిగినటువంటి ప్రదేశం. ఇందులో స్వామివారి యొక్క పుష్కరంలో పంచబుగ్గల పుష్కరణ అనేటువంటి పేరు కలదు. అందులో మనం స్వామివారిని నిష్కల్మషంగా ధ్యానిస్తే స్వామివారు మనకి హరహర అంటే బుడబుడ అంటూ శబ్దం చేస్తూ స్వామివారు అలా పంచబుగ్గల కోనేరులో దర్శనమిస్తారు. ఇది కాకుండా స్వామివారికి పిండ ప్రదానాలు ప్రజలు పిండ ప్రదాన ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా ఇక్కడ ఒక చెరువు కలదు. దాని ఎందుకు ప్రజలు ఉత్తి రోజుల్లో కూడా పిండ ప్రదాన కార్యక్రమాలు చేసుకుంటారు. ఆ పుష్కరణందుకు కూడా ఈ దేవస్థానం గవర్నమెంట్ వారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 5 రోజుల పాటు నిర్విఘ్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో మహాశివరాత్రి భాగంలో స్వామివారికి విశేష పూజలు కైంకర్యాలు జరుగుతాయి. ఆ రోజు ఈ క్షేత్రం ముందు సుమారు 2 లక్షల మంది భక్తులు వేంచేస్తారు. ఆ రోజు ఈ క్షేత్రం ముందు అన్ని కులాల వారు, కులాలు మతాలకు అతీతంగా అన్ని కులాల వారు కూడా నిరాటంగా నిర్విఘ్నంగా ప్రజలకి అన్నప్రసాదాలు వితరణ చేస్తారు. దేవస్థానం వారు దానికి తగిలినటువంటి అనేక రకమైనటువంటి ఏర్పాట్లు కూడా కార్యక్రమాలు కానీ వసతులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి చలవ పందిళ్ళు వేసి ఏటా నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఈ స్వామివారిని ఒకసారి దర్శించుకున్నారో మళ్ళీ తిరిగి పునఃప్రాప్తిరస్తు దర్శన ప్రాప్తిరస్తు అనేటువంటి విధానంగా తిరిగి మళ్ళా వస్తూ ఉంటారు.